అనేక సార్లు ఎన్నో విధాలుగా మనకి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడు కూట సాక్షులు అంటే మనం ఎరగము, ఆ యొక్క విషయాన్ని మనం ఎరగము. కానీ ఆ విషయం గురించి మనల్ని నిందిస్తూ అవమానపరుస్తూ అనేక విధాలుగా కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారండి. కానీ అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట నిలబడి, మనుషులకి చెప్పకూడదండి, దేవుని ఎదుట నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ నిత్యము ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం నడుచుకోవాలి. 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను కూలింటుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి, నీచులను నేను ఎరుగని వారు నా మీదకి కూడి వచ్చి మానక నిందించిరి అనేసి ఆయన బాధపడుచున్నాడు. అయితే మన మీద నిందలు ఎవరైతే వేస్తున్నారో మనకి తెలియదు. ఈ దినముల్లో అనేక మంది బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు మనము తప్పుకి మన మీద నింద వేస్తూ మనల్ని అవమానపరుస్తూ మనల్ని చూసి అపహాసిస్తారు కదండి. అటువంటి విషయంలో మనం అస్సలు